ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన ఆశ్రయించే వారు ధన్యులు. కీర్తన గ్రంథం 2:12 ఆఖరికి రాయబడింది. ఆయన ఆశ్రయించేవారు ధన్యులు అంటున్నారు. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళందరికీ ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా ధన్యులని రాస్తున్నారు. అంటే మనం సర్వశక్తిమంత దేవుని మనం ఆశ్రయించాలి. ఎందుకని? ఆయన కృప మనతో ఉంటుంది కాబట్టి, ఆయన సన్నిధి మనతో ఉంటుంది కాబట్టి, ఆయన అద్భుతాలు చేయవాడు, మెరాకిల్ జరిగించేవాడు. కాబట్టి ఇదేనా నా వాగ్దాన సహోదరా, మన మనుషులు ఆశ్రయిస్తున్నామో, మనుషులపై ఆధారపడుతున్నామో, ఆ ధనవంతులని గొప్పవాళ్ళని మనం వాళ్ళ మీద ఆధారపడుతున్నామో. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే నన్ను ఆశ్రయించి వారు ధన్యులు అంటున్నాడు. మరి ఆయన ఆశ్రయిస్తే నీకు ఏ మేలైతే కొదవ ఉందా ఆ కొదవలను తీర్చే కృప దేవుడు దయచేయను గాక. ఏ మేలు కోసం ఎదురు చూస్తున్నావో, ఏ సమస్యలను ఇరుక్కున్నావో, నువ్వు దేవుని సందో ఆయన ఆశ్రయించాడు. బ్రవ్వా నీ విధి నాకు ఎవరున్నారని ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో మనం ఆ కార్యం దేవుడు సఫలపరుస్తాడో. ఆశ్రయించే వారు అందరూ ధన్యులని ఇక్కడ వాగ్దానం మాట్లాడుతుంది. కాబట్టి మరి మనందరం కూడా సర్వశక్తిమంత దేవుని ఆశ్రయిద్దాం. ఆయన యొక్క మేళ్ళు పొందుకున్నాం, ఆయన యొక్క దీవెనలు పొందుకుని ఆయన సన్నిధి మనం తోడుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా విజయం మనం కలుగును గాక. అటువంటి కృపాదాన్ని మీ అందరికి దయచేయను గాక. ఈ వాగ్దానాన్ని ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబ దీవించను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీపించిన ప్రార్థన. సర్వాధికారి, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, కనికరపు ఉండా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మరి ఒక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడు. మమ్మల్ని మా చేతి పనులు దీవించండి. మా యజమాల ధర, తోటి పని వారి ధర, ఏకిడు రేకుండా సహా అందరితో సమాధానం, శాంతి దయచేయండి. ప్రభా మా పని భారం ఒత్తిళ్లు తీసండి. మాకున్న ప్రతి కీడు మేలుకు మలచండి. ఏ కుటుంబంలో సమస్యలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. అప్పులు బంధకాలను విడిపించండి. ఎవరైతే అయ్యా చదువుకునే కాలం బట్టి మంచి ఉద్యోగాలు దాచండి. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి. మరి ఎవరైతే వివాహాల కోసం వివాహాలు జరిగేలా కార్యం చేసి ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరిగిన బిడ్డలను దీవించండి. ఆశ్రయం ఇలాంటి పెళ్లి రోజు జరుపుకునే కృప దేవదేవుడు దయచేయను గాక. అటువంటి కృప దాన్ని మీ అందరికీ దయచేయను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.